సంక్రాంతి పండగ వేళ టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాను పొన్ను టికెట్ బుక్ చేసుకుంటే ఛార్జీలో 10% రాయితీ ప్రకటించింది. ఇప్పటికే పలు మార్గాల్లో టికెట్ ధరలు ఈవీ బస్ ప్రయాణాలు రాయితీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ వెబ్సైట్, యాప్, రిజర్వేషన్ కేంద్రాల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. నూతన ఏడాది కొత్త శక్తి, సానుకూల మార్పునకు సంకేతమని, దేశ అభివృద్ధికి, సామరస్యం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని ముర్ము పేర్కొన్నారు. తిరుమలలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవారి ఆలయం ముందు వేలాది మంది భక్తులు సందడి చేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. లడ్డు ప్రసాదాలు, మిఠాయిలు పంచుకున్నారు. కాగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. కొత్త సంవత్సరం వేళ ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల రేట్లను పెంచేశాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ₹111 పెరగ్గా, డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ రేట్ ₹1912కు చేరింది. కాగా ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ ధరలో మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించాయి. నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 26,183 వద్ద, సెన్సెక్స్ 170 పాయింట్లు పెరిగి 85,391 దగ్గర ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ 30 సూచీలు M&M, ఎటర్నల్, రిలయన్స్, L&T, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాలు, ఐటీసీ, BEL, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. న్యూ ఇయర్ వేళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹170 పెరిగి 1,35,060కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹150 ఎగబాకి ₹1,23,800 పలుకుతుంది. అటు కేజీ వెండి ధర ₹1000 తగ్గి ₹2,56,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.